గీతా సందేశాన్ని వివరించుకుంటున్నాం. మహాభారతంలో గీత ప్రాదుర్భావం ఎలా, భారతంలో గీతకు ఉన్నటువంటి స్థానం ఏంటి? నిజంగానే 18 పర్వాల మహాభారతంలో యుద్ధం ప్రారంభమైన సందర్భంలో భీష్మ పర్వంలో ప్రారంభంలోనే గీతాబోధ ఉంటుంది. ఆ గీతాబోధ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ గీతాబోధ అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటిది. అయితే భారతం ఎన్ని గుణాలు కలిగి ఉందో భగవద్గీతలో కూడా అన్ని గుణాలు ఉన్నాయి. భారతం ఇన్ని గుణాలు కలిగి ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఆదికవి నన్నయ్య భట్టు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబని మహిగొనియాడుచుండా, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండజేస భారతంబు. భారతం ఒక ధర్మశాస్త్రం, భారతం ఒక నీతిశాస్త్రం, భారతం ఒక వేదాంత శాస్త్రం, భారతం సర్వలక్ష్య సంగ్రహం, భారతం ఒక ఇతిహాసం, భారతం ఒక మహాకావ్యం, ఇది బహుపురాణ సముచ్చయం అని ఈ విధంగా మహాభారతాన్ని వ్యాసుల వారి మార్గంలో ఆదికవి నన్నయ్య భట్టు చెప్తాడు. మరి అందులో ఉన్న భగవద్గీత ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే భారతానికి ఎన్ని లక్షణాలు ఎన్ని గుణాలు ఉన్నాయో, కథాత్మకంగా మహాకావ్యం అనే భారతాన్ని మనం అన్నా, భగవద్గీత కూడా వాక్యం రసాత్మకం కావ్యం అంటే ప్రతి వాక్యం కావ్యం కిందగానే మనము పరిశీలించే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే మహాభారతం ధర్మశాస్త్రం, భగవద్గీత ధర్మశాస్త్రం. ఎలా ధర్మశాస్త్రం అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, జీవితం ఏ విధంగా నడవాలి, ధర్మార్థ కామ మోక్షాలు అనబడేటటువంటి చతుర్విధ పురుషార్థాలు సాధన నిమిత్తం ఎలా వ్యవహరించాలి, సత్వగుణం రాజసం తమో గుణాలు ఉన్నటువంటి సందర్భంలో ఏ గుణాలను అనుసరించాలి అనేటటువంటి ధర్మశాస్త్రం ఏ విధంగా బోధిస్తుందో భగవద్గీత ఆ విధంగా బోధిస్తుంది. కాబట్టి మహాభారతం ధర్మశాస్త్రం, అందులో మహాభారతానికి గుండెకాయలాగా ఉన్నటువంటి భగవద్గీత కూడా ధర్మశాస్త్రం. అంతేకాదు వేదాంతం, మహాభారతము వేదాంతం, భగవద్గీత కూడా వేదాంతం. అంటే మహాభారతంలో అనేక వేదాంత విషయాలు ఉంటాయి. మీరు ఒక్కసారి విదురనీతుల్ని చూడండి, అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని చూడండి, పూర్తి వేదాంతం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ధృతరాష్ట్రునికి విదురుడు నీతులు చెప్పినప్పుడు కానీ, లేకుంటే సనత్కుమారీయం సనత్సుజాతీయం అనబడేటటువంటి అంశాలు అధ్యయనం చేసినప్పుడు కానీ అనేక వేదాంత విషయాలు వస్తాయి. వేదాంతం అంటే ఏంటి? ఈ భౌతికమైనటువంటి శరీరం ఉంది నిజమే, ఇందులో మనస్సు ఉంది, చిత్తం ఉంది, బుద్ధి ఉంది, కానీ ప్రాణం ఒకటి ఉంది. వీటన్నింటినీ కలిపేటటువంటి ఆత్మ ఉంది. ఆత్మ సాక్షాత్కారమే పరమాత్మ సాక్షాత్కారం. ఇదే వేదాంతం అండి. అంటే ఆత్మను తాను దర్శించుకున్నట్టయితే పరమాత్మను దర్శించుకున్నట్టే. నీ ఆత్మకు రూపం లేదు, అది కాలదు, అది ఏ విధంగానూ తడవదు, అది చెడిపోదు, నిరంతరం ఉంటుంది. భౌతికమైన శరీరం పోతుంది. కాబట్టి ఆత్మతత్వాన్ని గ్రహించడమే ఈ వేదాంతం. కాబట్టి ఇది భగవద్గీతలో నిండుగా దండిగా ఉందండి. కాబట్టి మహాభారతంలో అక్కడక్కడ ఈ విషయాలన్నీ వస్తూ ఉంటాయి చర్చల్లో. అదేవిధంగా నీతి శాస్త్రం, ఎన్ని నైతిక విషయాలు మహాభారతంలో చెప్పబడ్డాయండి. అవన్నీ కూడా భగవద్గీతలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. శాస్త్రంగా ఉంటుంది, నీతి శాస్త్రంగా. ఎలాగా ఆత్మ అంటే ఏమిటిది, ఈ వ్యక్తి అంటే ఏంటిది, ధైర్యం అంటే ఏంటిది, సుగుణాలంటే ఏమిటివి, ఆసురీ గుణాలు అంటే ఏమిటిది అనేటటువంటి అనేక అంశాలు ఇందులో చెప్పబడతాయి. అలా చెప్పబడ్డటువంటి అంశాలన్నీ కూడా భగవద్గీతను నీతి శాస్త్రంగా మనకు దర్శనం చేయిస్తున్నాయి. అంటే మహాభారతం నీతి శాస్త్రం, భగవద్గీత నీతి శాస్త్రం. మహాకావ్యం బృహత్కావ్యం కాబట్టి భగవద్గీత చిన్నది కాబట్టి కాదు అని అనుకోవచ్చు. కానీ వాక్యము ఒక్కటే అయినా సరే కావ్యం అవుతుంది అని కదా ఆలంకారికులు చెప్పింది. ఆ విధంగా కూడా భగవద్గీత కావ్యం కిందకి వస్తుంది. అంతేకాకుండా బహుపురాణ సముచ్చయం, మహాభారతం అనేక పురాణాలు ఉన్నది. ఇందులో కూడా మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే విభూతి యోగంలో ఉన్నటువంటి అనేక అంశాలను, అదేవిధంగా మనకు విశ్వరూప సందర్శన యోగంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్య రూపాలను, వాటికి ఉన్నటువంటి కథలను గాథలను మనం ఒక్కసారిగా తెలుసుకుంటే ఎన్ని పురాణాలు కలిపి ఈ భగవద్గీతలో భగవంతుని యొక్క రూపాన్ని మనకు ఏ విధంగా చూపించారు అనేది అప్పుడు అర్థమవుతుంది.
విభూతి యోగంలో ఉన్నటువంటి భగవంతుని విభూతులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పురాణమా అనేటటువంటి స్థితిలోకి మనం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. అందుకే గీత ధర్మశాస్త్రంగా, వేదాంతంగా, నీతి శాస్త్రంగా బహుళంగా కనిపించిన అది కావ్యం కూడా అని చెప్పగలుగుతాం. తర్వాత ఎవరి పని వారు చేయాలని చెప్పేదే ధర్మశాస్త్రం అనేది గుర్తించాలి. అంటే కళ్ళు చూస్తాయి, ధర్మం కళ్ళకి ధర్మం అది. చెవులు వింటాయి, చెవుల ధర్మం అది. నాసిక ఆఘ్రానిస్తుంది, నాసిక ధర్మం అది. నాలుకకు రుచి ఏమిటో తెలుసుకునే గుణం ఉంటుంది, నాలుక ధర్మం అది. చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది, చర్మం యొక్క ధర్మం అది. అదేవిధంగా వ్యక్తి ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. ఒక రకంగా చూసినట్టయితే రాజధర్మం ఏంటి, మంత్రిధర్మం ఏంటిది, తర్వాత భటుని ధర్మం ఏంటిది, సైనికాధ్యక్షుని ధర్మం ఏమిటిది అనేటటువంటి ఇవన్నింటినీ కూడా మనం అధ్యయనం చేసినప్పుడు భగవద్గీత వ్యక్తి ధర్మాలను, కుటుంబ ధర్మాలను, సమాజ ధర్మాలను, దేశ ధర్మాలను ఏ విధంగా బోధించిందో మనకు అర్థమవుతుంది. మహాభారతం ఏమి బోధించిందో ఆ అంశాలన్నీ కూడా భగవద్గీతలో సూక్ష్మాతి సూక్ష్మంగా సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. ఆ సూత్రాన్ని విప్పుకుంటే మహాగ్రంథం అవుతుంది, మహాకావ్యం అవుతుంది. ఓ తత్వం తెలిసిన తర్వాత ఆ తత్వాన్ని విప్పుకున్నటువంటి సందర్భంగా అదొక బృహత్ గ్రంథంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి తత్వరూపంలో, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భగవద్గీత అదొక మహాపురాణం, అదొక మహాకావ్యం, అదొక మహేతిహాసం. అది ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం, వేదాంతం అని భారతానికి ఎట్లా చెప్పబడిందో భగవద్గీతకు దాన్ని మనం అన్వయించుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ మానవ లోకానికి వచ్చినటువంటి మనిషి ఎవరూ కూడా తాను దుఃఖంలో ఉండి తన పని తాను చేయనటువంటి వాతావరణాన్ని కల్పించుకోకూడదు. యుద్ధ ప్రారంభంలోనే భగవద్గీత వచ్చింది. కాబట్టి క్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేయకుండా తన అస్త్రశస్త్రాలు వదిలేసి రథం మీద చితికిలబడేటటువంటి ఒకానొక స్థితి ఏర్పడిందే, అది ఎవరికీ ఏర్పడకూడదు. అంటే వ్యాపారి తన యొక్క పరికరాలను వదిలివేయరాదు, వ్యవసాయదారుడు తన దగ్గర ఉన్నటువంటి పరికరాలను, ఎద్దు, మూట, కాడి, కవ్వం వీటిని వదిలివేయకూడదు. అదేవిధంగా ఎవరైనా రాతకాడు తన కళాన్ని వదిలివేయొద్దు, బోధకుడు తన బోధనను వదిలేయొద్దు, అధ్యయనం చేసి బోధించేటటువంటి వ్యక్తి తన గ్రంథాన్ని వదిలేయొద్దు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే, ఆ పని చేయడమే ధర్మం. ఇదేనండి న్యాయస్థానాలు కూడా ధర్మం అంటే జీవన విధానంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఏ విధంగా చేయాలో ఆ విధి విధానాన్ని బట్టి ధర్మం అనేటటువంటిది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ నరలోకంలోని మానవులందరూ కూడా విషాదాన్ని దూరం చేసుకొని ఎవరి ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలని భగవద్గీత ఈ సందేశాన్ని మనకు అందిస్తుంది. అందుకే గీతను సరిచేయడానికి గీత వచ్చింది అని చెప్పాలండి. అంటే మనకు గీతలు ఉంటాయి, అరచేతిలో గీతలు ఉంటాయి, నొసటిలో గీతలు ఉంటాయి. దీనికి సంబంధించి కొందరు శాస్త్రాలు, సాముద్రిక శాస్త్రాలు, తర్వాత తలరాతల శాస్త్రాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మన రాత తప్పకుండా సరి అయినటువంటి గీతను చూపించినది భగవద్గీత. ఇది సందేశం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. అది అధ్యయనం చేద్దాం, ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం.